వదినే ఉండి వాళ్ళ సంగతి తెలుస్తాను. పట్టుకుని గట్టిగా 4 దాడించేస్తాను. ఉండి నాన్న, తొందరపడి ఆయన ఏమీ అనుకో. ఆయన కోపం వచ్చినా మనకే నష్టం. ఆ పిల్లల్ని గట్టిగా చివాట్లు పెట్టి మన దారికి అడ్డు రాకుండా చేసుకుందాం. అలా కానీ రండి, ఇక్కడే కాసేపు ఉందాం. మీరు ఒక్క పూట కనపడకపోతే మా చేజీ ఆరాటం అంతా ఇంత కాదు. మీరు మా ఇంటికి రావటం మా అదృష్టం. నా వల్ల అవ్వ ఆరోగ్యం కుదుట పడిందంటే అది నా అదృష్టమే. వస్తానమ్మా. వెళ్ళిపోతున్నా బాబు. లేదు, ఎవరు లోపల? ఎవరండి? ముందు నువ్వెవరో చెప్పు. నా పేరు శాంత. సరే గాని ఇప్పుడు ఇలా ఒక అబ్బాయి వెళ్ళాడే, అతనికి ఏమవుతాడు? ఆయన మా స్నేహితులు. చూసావా నాన్న, దీనివల్ల పడి ఏదో సాకు చెప్పి పెళ్లి వాయిదా వేశారు. ఎంత మోసం, ఎంత ద్రోహం! ఏమిటండి? ఇదిగో అమ్మాయి, అతని మీద ఆశలన్నీ వదులుకో. అంత ధనవంతుని చేపట్టాలని ప్రయత్నించడం కేవలం దురాశ. ధనవంతుడా? చాలా పేదవాడినని చెప్పారు. ఆయన మీకు తెలుసా అండి? తెలుసా? అతను కాబోయేలుడు అమ్మాయి. ఇదిగో పెళ్లికి అన్ని ఏర్పాటు కూడా చేసుకున్నాం. ఇప్పుడు నీ మాయలో పడి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నా. జాగ్రత్త, మర్యాదగా తప్పుకున్నావా సరే, లేకపోతే నేను ఏం చేస్తానో చూడు. చూడమ్మాయి, నీకు ఎంత డబ్బు కావాలో ఇస్తాను. ఏమిటండి మీరు అనేది? ఆయన మీరు సరిగా చూసారా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? సరేలే. ఏమండి, వీళ్ళు మీకు తెలుసా? తెలుసు. తెలుసట తెలుసు. మెత్తగా ఉంటే బుద్ధిమంతుడు అనుకున్నాను. ఈ నాటకాడి నా బిడ్డ గొంతుకు వస్తావా? మీ బిడ్డ గొంతుకు నేనేం కూర్చాను? లేకపోతే ఏమిటిది? మా అమ్మాయిని చేసుకుంటాను మాటిచ్చి. అబద్ధం. నేను ఎప్పుడూ మాట ఇవ్వలేదు. ఊరుకో, మన ఊరుకో. అబద్ధమా? ఎవరో అబద్ధం? నీకేమీ లేదు, ఒట్టి దరిద్రుడని చెప్పావుగా. ఇదిగో అమ్మాయి, తను పెద్ద జమీందారు. బోర్డు బంగళాలు, తోటలు, ఇంకా ఫ్యాక్టరీలు ఎన్నెన్నో ఉన్నాయి. కాదని చెప్పని చూస్తాను. నిజమేనండి? నిజమే. కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు. ఏమిటి? ఉండమా, విరుట్టి ద్రోహి, మోసగాడు, కసాయి. ఆయనకి మగవారు ఏమన్నా చెల్లుతుంది. రానన్న, ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్కగారితో బావగారితో అన్ని విషయాలు చెప్దాం. ఆయనకి ఏం చెప్పాలో వాళ్ళే చెప్పుకుంటారు. అలా కానీ వాళ్ళేమిటా చెప్పేది? నేను ఇంకా పసివాడిని కాదు. ఆ రోజులు పోయాయి. నువ్వు రామా. శాంత, శాంత, నేను చెప్పేది ఏంటి? మీరేం చెప్పక్కర్లేదు, అంత అర్థమైంది. ఎందుకు బాబు ఈ పేదవాళ్ళంటే ఇంత చులకన? మా ప్రాణాలతో ఎందుకు ఇలా చేరలాట్లాడుతారు? నేను చెప్పేది విను. నేను ధనవంతుడన్నమాట నిజమే, కానీ ఆమెను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ మాట ఇవ్వలేదు. పైగా ఆమంటే నాకు ఇష్టం లేదు కూడా. ఎందుకు ఇంకా నన్ను మభ్య పెడతారు? శాంత, బాబు, ఆమె అలా గుండెలు పగిలి ఏడుస్తుంటే ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేదా? ఎంత పేదదాన్నైనా సాటి ఆడదాని సంసారం నాశనం చేసి సుఖపడాలనే స్వార్థ నాకు లేదు. ఆడదాని హృదయం ఈ మగవాళ్ళకి ఎన్నడూ అర్థం కాదు. శాంత, నిజం తెలుసుకోకుండా ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నేను మిమ్మల్ని ఏమి అనడం లేదు. నా దౌర్భాగ్యానికి నేనే ఏడుస్తున్నాను. వెళ్ళండి, నన్ను ఇలాగైనా బ్రతకనివ్వండి. వదలండి, నన్ను పోనివ్వండి. వెళ్ళండి, ఇక ఎన్నడూ మా ఇంటికి రావద్దు. అదేమిటో అలా కూర్చున్నావు? రా భోంచదరా. నాకొద్దు నాన్న, నువ్వు భోంచే. అదేంటమ్మా అలా దిగులు పడకూడదు. వాడు కాబట్టి వాడు బాబు ఇంకోటి వస్తాడు. నాన్న. గుడ్ ఈవినింగ్ రావు గారు. గుడ్ ఈవినింగ్. రండి రండి. ఏమి ఇలా వచ్చారు? అమ్మాయి బ్యాగ్ ఇచ్చి వెళదామని. అందుకనమ్మా బ్యాగ్ చేసామండి. కొంపతీసి అమ్మాయిని కోర్టు చుట్టూ తిప్పరు కదా? నో, వాడు పాత నేరస్తుడే. నేరం ఒప్పుకున్నాడు, శిక్ష పడింది. చూడమ్మా, పైకి సరిగా ఉందో లేదు చూడు. చూడమ్మా చూడు. రావు గారు, అమ్మాయి పెళ్ళెప్పుడు ఆ రోజు అల్లుడు గారిని చూశాను, చాలా బాగున్నాడు. ఏం పెళ్ళో ఏం అల్లుడో. ఒక అల్లుడిని వెతుక్కోవడానికి ఎంత హైరాణ పడిపోతున్నాను నేను. డజన్లు కొద్ది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎంత అవస్థ పడిపోతున్నా తెలియట్లా. ఏమంటే సంబంధం కుదరలేదా? కుదరకేవయ్యా అనుకుంటే ఎంతసేపు. కానీ నేను అనుకుంటే బుద్ధిమంతులు మాత్రం కాదు అతను. ఈ ఆడపిల్లలు ఒకళ్ళు బుడబుడ ప్రేమించేస్తారు. ఇలా ఇలా ఇలా
అరువా వచ్చాడు. ఏవయ్యా? ఏం లేదు ఏం లేదు ఏమిటండి బయటికి. ఆగమయ్యా ఎక్కడికి? లేవుతో కొంచెం మాట్లాడాలి. అరే ఇంకా విషయం మర్చిపో నువ్వు వెళ్ళా కూల్ దగ్గర నువ్వు. కూల్దెవరండి? ఓహో ఏమి ఎరగెత్తి మాట్లాడుతున్నాడు చూసారా? నేను కళ్ళారా చూసి ఎలా దబాయిస్తున్నాడు. వీడు సామాన్యుడు కాదు కాలాంతుడు. ఏమిటండి మీరు అనేది? సాధించండి మీ నాటకాలు. ఇంకా మిమ్మల్ని నమ్మి మీరు ఆడించినట్లు ఆడడానికి మేమేం కీలు బొమ్మలం కాదు. లీలా షడప్ ఏమండాయ్ మాట జాగ్రత్తగా రానివ్వండి. అసలు నేనేం చేశానండి? ఇంకేం చేయాలి? నా కూతురు గొంతు కోయాలని చూసావు. ఎవరు? నేనా? అవును మీరే. ఇంకెప్పుడు ఇంటి సాయలకి రాకండి. లీలా Get out! ఏమిటండి? ఏమిటో అని బోర్డు మీద పురుగును రా. పో బయటికి. పో. ఎందుకమ్మా ఏడుస్తావు? వాడు ముఖం చూస్తే తెలియట్లేదు దొంగ ముఖం వాడును. ఆ మొఖం చూసేగా మొదట్లో చాలా బుద్ధిమంతుడని చెప్పావు. నేను మొదట్లో చూసినప్పుడు వాడు ముఖంలో లేదుగా. చాలే ఊరుకో. ఏమిటో అర్థం కావట్లేదు. ఇన్స్పెక్టర్ గారు సార్ మీకు ఎంతమంది ఆడపిల్లలు? నాకా అండి? నాకు పిల్లలే లేరండి. అదృష్టం చెప్పు. ఆ?